పిల్లలు కుదురుగా కూర్చోండి. ఇప్పుడు మీకు క్విజ్ కాంపిటీషన్ పెడతాను. రే టాపర్, సారే క్వశ్చన్ అడిగినా టక్కమని సమాధానం చెప్పు. అమ్మాయిలకు ఒక్క పాయింట్ కూడా రాకూడదు. సరే ఫస్ట్ క్వశ్చన్, మన దేశానికి స్వాతంత్రం ఎప్పుడొచ్చింది? సార్. ఆగస్ట్ 15, 1947. వెరీ గుడ్. గర్ల్స్ కి 1 పాయింట్. నీ అవ్వ, నువ్వు చెయ్యెత్తలోపు ఆ అమ్మాయి ఆన్సర్ చెప్పింది కదరా. ఇప్పుడు చూడు. సెకండ్ క్వశ్చన్, మన జాతీయ జంతువు పేరేంటి? బెంగాల్. బెంగాల్ టైగర్. వెరీ గుడ్. ఈసారి కూడా అమ్మాయిలకే పాయింట్. ఇంకో గంట ఆగి చెప్పాల్సిందిరా. థర్డ్ క్వశ్చన్, మన దేశ రాజధాని ఏది? ఏది? హే పూజా, ఏంటి? ఏమోనే. రే అమ్మాయిలు ఆలోచిస్తున్నారు, నువ్వు చెప్పరా. సార్, చెప్పరా. మన దేశ రాజధానిలో కుతుబ్ మినార్, రెడ్ ఫోర్ట్, ఇండియా గేట్, జంతర్ మంతర్, జమ్మా మసీద్ ఇవన్నీ ఉన్నాయి. అదే సార్, న్యూఢిల్లీ. రైట్ ఆన్సర్. మళ్ళీ అమ్మాయిలకే పాయింట్. ఆ మసీద్ పక్కనే పానీపూరి బండి ఉంది, అది కూడా చెప్పరా. లోటస్. వెరీ గుడ్. చీతా. వెరీ గుడ్. 1 పాయింట్. కరెక్ట్ ఆన్సర్. మళ్ళీ అమ్మాయిలకే పాయింట్. అయ్యో, అమ్మాయిలకు ఒక్క పాయింట్ రాకూడదు అనుకుంటే అన్ని పాయింట్లు అడ్డైపోతున్నాయి. అబ్బాయిలు మీకు ఒక్క పాయింట్ రాలేదు కాబట్టి మీకు బంపర్ ఆఫర్. నెక్స్ట్ క్వశ్చన్ కి ఎవరైతే ఆన్సర్ చెప్తారో వాళ్ళకి 6 పాయింట్లు ఇస్తాను. ఓకేనా? ఓకే సార్. ఎలక్ట్రిక్ బల్బ్ కనిపెట్టిన వ్యక్తి ఎవరు? అరే టాపర్, చెప్పరా చెప్పరా. ఐ డోంట్ నో రా. సార్, చెప్పరా. ఐ డోంట్ నో రా. నన్నేరా అంటావరా? అరే ఐ డోంట్ నో అంటే ఏంట్రా? నాకు తెలియదని అర్థం. ఏదో ఆన్సర్ అనుకొని చెప్పాను కదరా. అందుకే ఇంగ్లీష్ నేర్చుకోమనేది.